నేడు సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సిఐఐ కాన్ఫరెన్స్ లో వర్చువల్ గా పాల్గొనున్నారు. సీఎం మెడిటెక్ జోన్ వర్కర్లతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్ లో అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఉత్తరాంధ్ర పర్యటన సీఎం చంద్రబాబు అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు మళ్ళీ జిల్లాలో అడుగు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉత్తరాంధ్ర పైన పూర్తి ఫోకస్ పెట్టారు. దీన్ని డెవలప్మెంట్ చేయాలి, ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి కనుక దీని కానీ డెవలప్మెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ అదే విధంగా ఉంటుందని ఆయన ఆకాంక్షించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే ఈసారి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద అయితే ఒక దృష్టి పెట్టడం జరిగింది. విజయనగరం సంబంధించినంత వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ పూర్తయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రయాణాలకు అంతా అందుబాటులో ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుండగా తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని కూడా ఆయన ఆకాంక్షించిన పరిస్థితి. దీంతోనే ఈ రోజైతే ఇప్పుడు ఉండవల్లి నివాసం నుంచే బయలుదేరి ఏదైతే పైకరావుపేట దార్లపాడు చేరుకుంటున్నారో అక్కడైతే పోలవరం కాలువ పరిశీలించిన తర్వాత నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలించిన తర్వాత అక్కడ అధికారులతో కూడా అక్కడ సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎంతవరకు కూడా దీన్ని పూర్తి చేయగలుగుతాము, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో తీసుకురాగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకున్నా. దీని తర్వాత పనులు కూడా శరవేగంగా జరగాలంటూ కూడా చెప్పారు. దాని తర్వాత ఏదైతే మెడిటెక్ సంబంధించి భవనాలు కూడా నిర్మాణం జరిగింది గాజువాకలో, వాటిని కూడా పరిశీలించి వాటిని ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. దాని తర్వాత 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు కూడా ఏఐసి దీంట్లో సంబంధించినంత వరకు సమావేశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆయన అయితే వర్చువల్ గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. దాని తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా అటెండ్ కావాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం అందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ముఖ్య అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు. గతంలో 5 ఏళ్ల పాలన, గత ప్రభుత్వం ఏదైతే 5 ఏళ్ల పాలన ఉందో ఈ పాలనలో ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు, ఎటువంటి పనులు పూర్తయి ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పటికి కొన్ని పనులు శంకుస్థాపన జరిగాయి, కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన జరిగింది. ఇవన్నీ జరిగాయి కనుక ఆ మధ్యలో ఉన్న 5 ఏళ్లు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పనులు ఏమైనా సరే నిలుపుదల చేశారా, లేకపోతే వాటికి ఏమైనా ప్రాజెక్టులు పూర్తి చేశారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. దానికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, ప్రధానంగా వ్యవసాయం మీద అదేవిధంగా పర్యావరణం మీద కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది కనుక వ్యవసాయానికి ఇప్పుడు అనుకూలం. ఎందుకంటే ఆల్రెడీ ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు కూడా జోరుగా కురుస్తున్నాయి కనుక రైతులందరూ కూడా ఇప్పుడంతా కూడా దుక్కులు దున్ని వాళ్ళంతా కూడా వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు కావాల్సిన విత్తనాల పంపిణీ కావచ్చు, లేకపోతే మంచినీటి ప్రాజెక్టులకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా అటవీ పర్యావరణానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే కొంతమంది మైదాన ప్రాంతాల్లో ఉంటారు, కొంతమంది గిరిజన ప్రాంతాల్లో ఉంటారు కనుక వీటన్నిటికీ మైదానానికి గిరిజన ప్రాంతాలకు సంబంధించి చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. వర్షం ఒకవేళ కురిచినప్పుడు కూడా అక్కడ నీటి నిల్వ తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అంతర పంటలు వేసుకోవడానికి కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉండడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం జరగబోతుంది. ఉత్తరాంధ్రలో ఈ రోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి మాత్రం చాలా వరకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం డెవలప్మెంట్ మరొకసారి మొదలవుతుందంటూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఏపీ హైకోర్టు